బీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు అంశంలోకి వెళ్తే మరి దాదాపు 2 వారాలుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉండగా ఈసారి 2024 ఎన్నికల్లో ఇక్కడ ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గ మాజీ మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం దక్కడమే ఇందుకు కారణం. ఎందుకని ఈ 2 వారాలుగా పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగానే పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉండగా మరొక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం పైన మల్లాది విష్ణు అలకబోనేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 15 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మల్లాది విష్ణు అని చెప్పుకోవాలి. మరి అటువంటి వ్యక్తి రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల కారణం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి రెండోసారి అత్యంత దారుణంగా ఓటమి పాలయ్యారు. అదంతా కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం కాబట్టి ఆ టైంలో కాంగ్రెస్ చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితికి చేరుకుంది. మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఇక్కడ విజయ కేతనం ఎగరవేశారు. ఎలా అంటే అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో, అంటే దాదాపు ఒక 23 ఓట్ల తేడాతో ఇక్కడ ప్రతిపక్షమైనప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన బోండా ఉమామహేశ్వరరావు మీద 23 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. అయితే దాదాపు కొద్ది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల మీద సర్వే చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మల్లాది విష్ణుకి వ్యతిరేకంగా ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆయన పనితీరు మీద అనేకమైన ఫిర్యాదులు అందించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లేకపోతే అధిష్టానం ఒక్కసారిగా అభ్యర్థులు మార్చడం అంటే అనేక అంశాలు పరిగణలో తీసుకునే మారుస్తారు. ఆ అంశాల్లో భాగంగా ఇక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఈసారి ఆయన ఒకవేళ బరిలో ఉంటే కనుక ఓటమి పాలవుతారని ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంది అధిష్టానం. దీంతో ఒక్కసారిగా ఇన్ఛార్జిని మార్చడం జరిగింది. మరి పక్కనే ఉన్న ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం మొన్నటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడంతో ఒక్కసారిగా మల్లాది విష్ణు వర్గీయులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని, వేరే వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదని కొంతమంది ఇప్పటికే అనేక ప్రెస్ మీట్లు పెట్టారు, ఆందోళన చేశారు. మరి కుల సంఘాలు కావచ్చు, ఒక్కొక్కరు మైనార్టీలు కావచ్చు, ఇలా అందరూ కూడా మల్లాది విష్ణునే ఉంచాలని చెప్పి ఈసారి మల్లాది విష్ణుకే మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి అనేక నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో మరి ఈరోజు జరిగిన అంశం ఏంటంటే పండగ రోజు, భోగి పండుగ. ఈరోజు ఈ పండగ రోజున ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఇద్దరు ఒకటయ్యారు అని ఒక అంశం అయితే మాత్రం ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎన్ని చేసినప్పుడు కూడా మల్లాది విష్ణుకి సంబంధించి అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో చివరికి చేసేది లేక వెల్లంపల్లి శ్రీనివాస్కి అండదండలుగా ఉండాలని అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లాది విష్ణు అధిష్టానం నిర్ణయం మేరకే తాము కట్టుబడి ఉంటారని అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో నిన్నటి వరకు ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం కాస్త సద్దుమణిగిందని చెప్పుకోవాలి. మరి రేపు 2024 ఎన్నికలకి ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థిని ఎవరు నియమిస్తారో ఇంకా స్పష్టం కాలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే బోండా ఉమామహేశ్వరరావు బరిలో ఉంటారని ఒక సమాచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఆయన మీద బరిలోకి వెల్లంపల్లి శ్రీనివాస్ మరి ఆయన్ని గెలిపించే ప్రయత్నంగా మల్లాది విష్ణు ప్రయత్నాలు కూడా చేస్తారని స్పష్టంగా వీళ్ళిద్దరు కూడా పండుగ రోజున కలిశారని, అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక గిఫ్ట్ అందిస్తే మరి మల్లాది విష్ణుకి మంచి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్సీ హామీని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రేపు రానున్న 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ స్థానాన్ని అప్పగించేదానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నాయకులు కొంతమంది మల్లాది విష్ణుతో అనేక చర్చలు జరిపి ఆయనకి హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు మరి ఈరోజు పండగ రోజు అయినప్పటికీ కూడా ఒకసారిగా బయటకు వచ్చి తమ మనసులో ఉన్న విషయాలన్నింటిని కూడా బహిర్గతం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా
2024 ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టినా తమ అండదండలు ఉంటాయని, ఆయనకి సహకారం అందిస్తామనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకంత అసహనం ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలి కాబట్టి మరి మల్లాది విష్ణు ఖచ్చితంగా మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి సపోర్ట్గా నిలుస్తారనే ఒక ఆలోచనకి అయితే వచ్చారు. మొత్తానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన నీలి నీడలు అయితే వీడిపోయాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇద్దరు కలిసికట్టుగానే ఈ ప్రాంతంలో పనిచేయడానికి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రానున్న 2024 ఎన్నికలకి ఎలా ఉంటాయో తెలియదు కానీ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నిరసన అయితే ఏదైతే ఉందో అది విజయవాడలో ప్రస్తుతానికి సద్దుమణిగినట్టుగా తెలుస్తుంది. దీని మీద మరి ఎంపీ కేసీఆర్ నాని కూడా మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎంపీ కేసీఆర్ నాని ఈ మధ్యకాలంలోనే టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి ఇంకా చేరక ముందే ఆయనకి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న పరిస్థితులన్నింటినీ సద్దుమణిగేలా చేయాలంటే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి. కాబట్టి ఈ దిశగా ముందుకెళ్ళడానికి ఎంపీ కేసీఆర్ నాని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి అందరినీ కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విజయవాడ నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి. మొత్తానికి సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా ముందుకు ప్రయాణం చేయడం ఒకంత ఆశాజనకమని చెప్పుకోవచ్చు. మరి రానున్న ఎన్నికల్లో వీరందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఎలాగైనా 2024 ఎన్నికల్లో గెలవాలని ఒక ప్రయత్నం చేయడం కూడా ఒక శుభ పరిణామమే. వారు అనుకున్నట్టు జరగాలని ఈ పండుగ రోజు వాళ్ళందరూ అనుకున్న ఎన్నిక కూడా జరగాలని కోరుకుంటూ మీ వెంకట్. నమస్కారం.